ఓకే. ఈరోజు నేషనల్ మూవ్‌మెంట్‌లో కమ్యూనలిజం గురించి కొంత డిస్కస్ చేద్దాం. కమ్యూనలిజం. కమ్యూనలిజం అంటే మతతత్వం. నేషనల్ పాలిటిక్స్‌లో మతతత్వం. అంటే భారత జాతీయ పోరాటంలో అంటే స్వతంత్ర పోరాటంలో మతతత్వం గురించి ఎక్కడెక్కడ ఏ సంఘటనలు మతతత్వానికి దారి తీశాయి? దట్ అల్టిమేట్‌లీ లీడ్స్ టు డివిజన్ ఆఫ్ కంట్రీ. అల్టిమేట్‌లీ లీడ్స్ టు డివిజన్ ఆఫ్ కంట్రీ అన్నమాట. 1947లో భారతదేశం విడిపోవడానికి ఈ మతతత్వం అంటే కమ్యూనలిజం ఫైనల్లీ లీడ్స్ టు ది డివిజన్ అనమాట. సో ఎక్కడెక్కడ ఎటువంటి సంఘటనలు జరిగాయి, బ్రిటిష్ వాళ్ళ స్వార్థం ఎంత ఉంది, ముస్లింల నాయకుల స్వార్థం ఎంతవరకు ఉంది, ఇది మనం గమనించాలి. ఎలా అంటే ప్రారంభంలో సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి చూస్తే, మనం అక్కడి నుంచి ప్రారంభిస్తే సిపాయిల తిరుగుబాటు కాలంలో హిందూ సైనికులు, ముస్లిం సైనికులు ఇద్దరూ కలిసే బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు 1947లో మనం చెప్పుకున్నాం కదా ముందు సెమిస్ట్రీలో. అందులో ఈ తిరుగుబాటు చేసేటప్పుడు ఇరువురును అంటే ముస్లింలు, హిందువులు కూడా సైన్యంలో చేరారు ఉద్యోగాల కోసం. అంటే బ్రతుకు తెరువు కోసం హిందూ సైనికులు ఉన్నారు అందులో, ముస్లిం సైనికులు ఉన్నారు. సో తర్వాత ఇద్దరు సైనికులు అంటే ఈ హిందూ మతానికి చెందిన సైనికులు, ముస్లిం మతానికి చెందినటువంటి సైనికులు కూడా ఒకే రకంగా ఇబ్బందులకు గురయ్యారు. ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఆ, బ్రిటిష్ సైన్యానికి అడ్డమైన వెట్టి చాకిరీ చేస్తూ ప్రమోషన్ ఉండేది కాదు, జీతాల పెరుగుదల చాలా తక్కువ ఉండేది, డిఏ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, విదేశాల్లో యుద్ధాలు చేయాల్సి వచ్చేది. ఈ అసంతృప్తులన్నీ ఏకమై 1947లో తిరుగుబాటుకి దారితీసింది కదా, అదే సిపాయిల తిరుగుబాటు అంటాం, సిపాయిస్ మ్యూటినీ. సో సిపాయిస్ మ్యూటినీని వాళ్ళు అణిచేశారు. మనకి గతంలో మనం చెప్పుకున్నాం, సిపాయిల తిరుగుబాటు అనేది బ్రిటిష్ గవర్నమెంట్ అణిచేసింది. వీళ్ళకి దానికి అనేక కారణాలు చెప్పుకున్నాం. మామూలుగా సిపాయిల తిరుగుబాటుకి వీళ్ళకి సరి అయిన నాయకత్వం లేకపోవడం, ఆయుధాలు సరిగా సప్లై కాకపోవడం, వీళ్ళలో యూనిటీ లేకపోవడం, కామన్ స్ట్రాటజీ కూడా లేకపోవడం. కామన్ స్ట్రాటజీ అంటే తిరుగుబాటు అనంతరం ఏం చేయాలనే పథకం కూడా వీళ్ళకి లేదు. తిరుగుబాటు అయితే చేశారు, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళని తరిమేశారు అనుకుందాం. బ్రిటిష్ వాళ్ళని తరిమేస్తే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, తిరుగుబాటు తర్వాత ఏం చేయాలనేది సైనికులకు ఎటువంటి ఒక స్ట్రాటజీ లేదు, భవిష్యత్తు కార్యాచరణ లేదు, సరైన నాయకత్వం అవగాహన వీళ్ళ మధ్య లేకపోవడం. ఏదో అసంతృప్తి వచ్చింది బ్రిటిష్ వాళ్ళ మీద, తిరుగుబాటు చేద్దామంటే తిరుగుబాటు చేద్దామని సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ చేశారు. తక్షణ కారణం మనం ఏం చెప్పుకున్నాం గతంలో. తక్షణ కారణం అంటే ఆవు కొవ్వు పందు కొవ్వుతో పూసినటువంటి కొత్త రకం ఎన్ఫీల్డ్ రైఫిల్లో తుపాకీలో ఉపయోగించాలి అవి. ఆ తోటాలని కొరికి ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్లో పెట్టి ఉపయోగించాలి. అది ఆవు కొవ్వుతోటి పంది కొవ్వుతోటి తయారు చేయబడిందని అప్పట్లో ప్రచారం జరగడం, ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నటువంటి సైనికులందరూ కూడా సడన్గా తిరుగుబాటు చేస్తారు. అది 1947 మే 10వ తారీఖున మేరట్లో ప్రారంభమైనటువంటి సిపాయిల తిరుగుబాటు అలాగ చాలా ప్రాంతాలకు విస్తరించి చివరికి అణచివేతకు గురైపోతుంది. బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆయుధ బలం ఎక్కువ ఉండడం, ఫిరంగి దళం, వాళ్ళకున్న కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండడం, ఇంకా మొత్తం సరైన నాయకత్వం అంటే బ్రిటిష్ సైన్యంలో గొప్ప గొప్ప సేనా నాయకులు ఉన్నారు. అంటే అంతకుముందు చాలా యుద్ధాల్లో ఆరితేరిన వాళ్ళు. ఏది మహారాష్ట్ర యుద్ధాల్లో కానీ, మైసూరు యుద్ధాల్లోనూ, బెంగాల్ ప్లాసీ బక్సార్ యుద్ధాల్లోనూ ఆరితేరినటువంటి సేనా నాయకులు బ్రిటిష్ వాళ్ళకు ఉన్నారు. సో ఈ బ్రిటిష్ సేనా నాయకులు వాళ్ళ చాకచక్యం, వాళ్ళ తెలివితేటల ముందు చెల్లా చెదురైనటువంటి సైనికులకి స్ట్రాటజీకి చాలా తేడా ఉంటుంది. చేత వాళ్ళదే పైచేయి అయింది. చివరికి సిపాయిల తిరుగుబాటు అణచివేయడం జరిగింది, చెప్పుకున్నాం అది.
సిపాయిల తిరుగుబాటు కాలంలో వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ అని కూడా చెప్పుకున్నాం. సో సిపాయిల తిరుగుబాటు అణిచివేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ముస్లిం సైనికుల్నే టార్గెట్ చేశారని చెప్పాను అంతకుముందు. ముస్లిం సైనికుల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే, చాలా ఎక్కువ సార్లు ఎక్కువ సంఘటనలో ముస్లిం సైనికులే ఎక్కువ మంది ఈ బ్రిటిష్ వాళ్ళని టార్గెట్ చేశారు. పైగా వాళ్ళకే ఎక్కువగా కసి ఉంది. బ్రిటిష్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే కసి ముస్లింలకి అధికంగా ఉంది. కారణం ఏంటంటే, మొఘల్ చక్రవర్తుల్ని కూలదోసేసి బ్రిటిష్ వాళ్ళు అధికారానికి వచ్చారు కదా! అందువలన ముస్లిం పాలన పక్కకు నెట్టేసి ముస్లిం పాలనని పక్కకు నెట్టేసి ఆంగ్లేయులు అధికారానికి వచ్చారు. కాబట్టి ముస్లింలు అధికారాన్ని కోల్పోవడానికి కారణం ఆంగ్లేయులని వాళ్ళకి బలంగా నమ్మకం. ఆ కసి వాళ్ళ మనసుల్లో ఉంది కాబట్టి ఆంగ్లేయుల మీద ఎక్కువ టార్గెట్ చేసింది ముస్లిం సైన్యమే. అంటే ముస్లిం సిపాయిలే. అందుకని సిపాయిల తిరుగుబాటు నడిచేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువగా ముస్లిం సైనికుల్ని ఎక్కువ ఉరి తీసేయడం మొదలుపెట్టింది. అంటే హిందూ సైనికుల్ని కూడా కొన్ని సందర్భాల్లో ఉరి తీసినప్పటికీ ఎక్కువ మందిని ముస్లింలనే టార్గెట్ చేసి అణిచివేసింది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుంది బ్రిటిష్ గవర్నమెంట్. అసలు ముస్లింల కంటే హిందువులే ప్రమాదం అని 1870 నుంచి విభజించు పాలించు విధానాన్ని ప్రవేశపెట్టిందని కూడా చెప్పుకున్నాం మనం. విభజించు పాలించు విధానం ఏంటి? డివైడ్ అండ్ రూల్ పాలసీ. దేనికంటే ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి భారతీయులందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ని విమర్శించడం మొదలుపెట్టేశారు. ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు, ఇదే హిందువులు, అంటే ఆంగ్ల విద్యను ఎప్పుడు ప్రవేశపెట్టారు అనుకున్నాం? 1835 అనుకున్నాం కదా. సో ఆ తర్వాత ఆంగ్ల విద్య నేర్చుకున్న హిందువులందరూ బ్రిటిష్ ఎకనామిక్ పాలసీలు, దోపిడీ గురించి విమర్శించడం ప్రారంభించారు. దాంతో డివైడ్ అండ్ రూల్ పాలసీ స్టార్ట్ చేశారు ఆంగ్లేయులు 1870 నుంచి. సో అక్కడి నుంచి వేర్పాటువాదం, ఒక మతానికి సంబంధించినటువంటి అభిమానం వాళ్ళు చూపించడం వలన ఈ ప్రాబ్లం వచ్చింది. మరి ఆ తర్వాత 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటుకు కారణం ఏంటి? బ్రిటిష్ వాళ్ళ ప్రోత్సాహమే. అంటే నవాబు ఆగాఖాన్ ఒకడు, సలీముల్లా, వీళ్ళు సిమ్లాలో మింటోను కలుస్తారు. సిమ్లా సమావేశం అంటాం దాన్ని. సిమ్లాలో మింటోని వీళ్ళు కలిసి ఒక ఒప్పందం, సీక్రెట్గా ఒక ఒప్పందం చేసుకుంటారు. ఎవరు? ఆగాఖాన్, సలీముల్లా, మొహసిన్ ఉల్ ముల్క్, వీళ్ళు కలిసి మేము ముస్లిం లీగ్ పార్టీని స్థాపించడానికి అనుమతి ఇవ్వండి, మీకు సపోర్ట్గా ఉంటామని, బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తామని వాళ్ళు అనడం, దానికి బ్రిటిష్ వాళ్ళు హామీ ఇవ్వడం, అనుకున్న ప్రకారమే 1906లో ముస్లిం లీగు పార్టీ ఏర్పడడం. ఈ ముస్లిం లీగు పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. అంటే ముస్లింలు వేరు, హిందువులు వేరు అనే ప్రచారంతో కొనసాగింది మామూలుగా. ఓకే, అలా కొనసాగడానికి వాళ్ళ స్వార్థం. ఎప్పుడైనా సరే హిందువులు మెజారిటీ పీపుల్ కాబట్టి మెజారిటీ ప్రజల దగ్గర ఎప్పుడైనా అన్యాయమే జరుగుతుంది. ఎప్పటికీ రాజకీయ అధికారం మాకు రాదు. ఎన్నాళ్ళు వెయిట్ చేసినా సరే అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళదే ప్రజాస్వామ్యంలో అధికారం కాబట్టి ముస్లింలకి ఎప్పటికీ కూడా అధికారం రాదు. కాబట్టి వీళ్ళతో కలిసి ఉండడం వల్ల నష్టమే అని వాళ్ళు భావిస్తారు. అలా భావించి ముస్లింల్లో వేర్పాటువాదాన్ని, మతతత్వాన్ని రెచ్చగొడతారనమాట ఈ ముస్లిం లీగ్ పార్టీ నాయకులు. ఓకే, ఇది ఒక కారణం. అంటే మతతత్వం ప్రబలడానికి ఈ సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. అది వాళ్ళు మొదట్లో ముస్లిం టార్గెట్ చేయడం, తర్వాత డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఆ తర్వాత ముస్లిం లీగ్ కార్యకలాపాలు, ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు, ఆ తర్వాత 1909 ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. మింటో మార్లే సంస్కరణల గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మింటో మార్లే సంస్కరణలో హైలైట్ అదే కదా, అది మతతత్వాన్ని ప్రోత్సహించేదే. సో ఇది ఈ సైడ్ నుంచి ఒక పక్కన పెడితే, మరో విధంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ భారతీయ చరిత్రకారులు మధ్యయుగాన్ని చీకటి యుగంగాను, ముస్లిం పాలనని చీకటి యుగంగాను,
ప్రాచీన కాలాన్ని హిందూ వైభవంగాను వర్ణించడం మొదలుపెట్టారు. అంటే చరిత్రకాలు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీని అలాగే ఇంటర్ప్రిట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రాచీన కాలంలో ఎవరు అశోకుడు, హర్షవర్ధనుడు, గుప్త చక్రవర్తులు, అదే సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, అలాగే రాజపుత్రుల్లో ప్రతిహారులు, పాలవంశీయులు, గహద్వారులు వీళ్ళంతా ఉన్నారు కదా. చందేలులు, చౌహాన్లు వీళ్ళందరూ హిందూ పాలకులు. ఈ హిందూ పాలకుల కాలంలో భారతదేశం వైభవపేతంగా అభివృద్ధి చెందింది. కళల్లోనూ, సాహిత్యం, శిల్పం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించింది భారతదేశం. కాబట్టి ప్రాచీన యుగం అంతా స్వర్ణయుగం. ఇక ముస్లిం పాలన వచ్చినటువంటి మధ్యయుగం అంతా కూడా చీకటి యుగం. అభివృద్ధి కుంటుపడిపోయింది. ప్రజలు బాధల్లో పడ్డాయి, బాగా నలిగిపోయారని చరిత్రకారులు చెప్పడంతో దీంతో ఇది చదువుకున్నటువంటి హిందువులకి ముస్లింలకి మధ్య గల్ఫ్ పెరిగింది. అంటే వేర్పాటువాదం పెరిగింది. అంటే వీళ్ళ భావం, హిందువుల తాలూకా భావం ఏంటంటే బహుశా ఈ ముస్లిం పాలన అంటే మరి 1206లో కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించిన దగ్గర నుంచి 1526 మొదటి పానిపట్టు యుద్ధం వరకు ఢిల్లీ సుల్తానుల కాలం జరిగింది. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయం సాధించిన తర్వాత మొఘల్ సామ్రాజ్య స్థాపన, అది సిపాయిల తిరుగుబాటు వరకు మొఘల్ చక్రవర్తులే పాలించారు. ఇదంతా ముస్లిం పీరియడ్. అంటే మా ముస్లిం పాలనలోనే వీళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారా, అది చీకటి యుగమా అని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళలో వేర్పాటువాదం అనేది వచ్చేసింది. అంటే ముస్లింలు వేరనే భావం, ఎప్పటికీ కూడా హిందువులు ముస్లింలు కలవరని ఒక రకమైన భావం పెరిగిపోయింది ఆటోమేటిక్గానే. ఓకే, ఇది మతతత్వాన్ని ప్రోత్సహించే హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. మతతత్వాన్ని ప్రోత్సహించేది అనమాట ఇది. ఈ రైటింగ్స్ ఇలాగ ఇంటర్ప్రిట్ చేయడం ఒక తప్పు అయింది. తర్వాత ఈ విప్లవకారులందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ మీద పగ తీర్చుకోవడం కోసం, అంటే ఈ భగత్ సింగ్ కంటే ముందు వాళ్ళు చాపేకర్ బ్రదర్స్ అని, విడి సవార్కర్ అని, సవార్కర్ సోదరులు, ఖుదీరామ్ బోస్ వీళ్ళందరూ విప్లవకారులు ఉన్నారు. ఈ విప్లవకారులందరూ కూడా కాళికాదేవి ముందు ప్రతిజ్ఞ చేయడం, గంగా నదిలో స్నానం చేసి యాక్టివిటీస్లో పాల్గొనడం, ఇది ముస్లింలు కలవకుండా చేసింది. అంటే హిందూ ఆచారాలు పాటించడం వీళ్ళు ముస్లింలు ఈ స్వతంత్రోద్యమంలో అడుగు పెట్టడానికి, వీళ్ళతో కలవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. వీళ్ళు ఎప్పటికీ కూడా ఎంత స్వతంత్ర పోరాటం చేస్తున్నా కానీ వాళ్ళ మత విధానాలు మానలేదు. మనం ఎందుకు వీళ్ళతో కలవాలి అనే భావం ముస్లిం నాయకుల్లోనూ ముస్లిం యువతలోనూ కూడా అలాగలా బీజాలు నాటాయి అన్నమాట. ఓకే, అది కూడా ఒక పొరపాటు అయింది. ఇది మతతత్వానికి కారణంగా చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలో మతతత్వం పెరగడానికి, దేశ విభజనకి కారణాలు రాసేటప్పుడు ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బాలగంగాధర తిలక్ శివాజీ ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు ఈ రెండు ప్రారంభించాడని చెప్తున్నాం. ఎప్పుడు ప్రారంభించాడు బాలగంగాధర తిలక్ శివాజీ ఉత్సవాలు, వినాయకుడి ఉత్సవాలు, అదే గణపతి ఉత్సవాలు? 1893, 1896. 1893, 96 కదా. అవి దేనికోసం అవి జరిపించాడు ఆ ఉత్సవాల్ని? ఆ ఉత్సవాలు జరిపించడానికి కారణం ఏమిటంటే ప్రజల్లో ఐకమత్యం తీసుకురావడం. ప్రజలందరూ మరి ఒక ఉత్సవం జరిపేటప్పుడు వేలాది మంది ఒకే దగ్గర కూడతారు కాబట్టి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి ఐకమత్య భావం వస్తుంది. ఆ ఐకమత్యం బ్రిటిష్ వ్యతిరేకంగా దాన్ని డైవర్ట్ చేయొచ్చు. ఇప్పుడు చెల్లాచెదరగా అక్కడక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏదో ఒక ఉత్సవం పేరు మీద ఒక దగ్గరికి తీసుకురావడం వల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి ఐకమత్యం, చర్చించుకోవడానికి, వాళ్ళ భావాలు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ సమావేశం. ఆ ఉద్దేశంతో ఉద్యమాన్ని పెంచడం కోసం, అలాగే ఐకమత్యం పెంపొందించడానికి, అన్ని వర్గాల మధ్య ఒక రకమైన సామరస్య వాతావరణం కల్పించడానికి ఈ ఉత్సవాలు స్టార్ట్ చేస్తాడు. కానీ మరి ఈ ఉత్సవాలు ముస్లిమ్స్ వ్యతిరేకించడం అంటే
వాళ్ళని కొంచెం దూరం చేసాయి కదా ఇవి. వినాయకుడు ఉత్సవం అంటే మరి హిందూ మతానికి సంబంధించినటువంటి ఉత్సవం. సో ముస్లింలు దానికి దూరం అయ్యారు. అలాగే శివాజీ ఉత్సవాలంటే శివాజీ ఎవరికి వ్యతిరేకంగా పోరాడాడు? శివాజీ ఎవరికి వ్యతిరేకంగా పోరాడాడు? శివాజీ ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడాడు కదా. బీజాపూర్ సుల్తాన్ మీద, ఔరంగజేబ్ మీద కదా యుద్ధాలు చేశాడు. శివాజీ హిందూ రాజ్యాన్ని స్థాపించాలని ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి శివాజీ. సో శివాజీ ఉత్సవాలు జరపడం వలన ముస్లింలకి శివాజీ వ్యతిరేకం కాబట్టి ఆటోమేటిక్గా ముస్లింల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం పెరిగింది. అంటే ఈ వినాయక ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు రెండు కూడా ముస్లింలు కాస్త దూరం చేశాయి. ఇవి కూడా మతతత్వం కాస్త పెరగడానికి కారణమైంది. తర్వాత సయ్యద్ అహ్మద్ ఖాన్, అలీఘర్ మూమెంట్, ముస్లిం రిఫార్మర్, మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపించినవాడు 1875లో. విక్టోరియా మహారాణి జన్మదినం సందర్భంగా మహమ్మడన్ ఓరియంటల్ కాలేజీని స్థాపించి అదే అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా డెవలప్ అయింది 1920 నాటికి అని చెప్పుకున్నాం. సో ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్ అగ్నికి ఆజ్యం పోస్తాడు, ముస్లింలు వేరు హిందువులు వేరు అని. ముస్లింలు ఎప్పటికీ కూడా హిందువులో కలవలేరు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు వీళ్ళ ఇంట్రెస్ట్ వేరు. మెజారిటీ పీపుల్ దగ్గర ఎప్పుడు మైనారిటీలకు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్లో చేరొద్దు, హిందువులకు దూరంగా ఉండండి, బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని ఈ మతతత్వానికి ఆజ్యం పోసాడు మళ్ళీ. సో అతని యాక్టివిటీస్ కూడా మతతత్వమే. అంటే భారతదేశంలో ఈ కమ్యూనలిజం ఈ విధంగా ఒకరు పెంచి పోషించారు మామూలుగా. ముస్లిం లీగ్ పార్టీలో జిన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత, జిన్నా నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున మతతత్వాన్నే ప్రోత్సహించాడు, అడుగడుగున. ఇప్పుడు నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? నెహ్రూ రిపోర్టు 1928. అంటే మోతీలాల్ నెహ్రూ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాయడానికి, ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడానికి ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ. అతను ఇచ్చిన రిపోర్ట్ని నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఇది 1928. దీనికి వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా 14 పాయింట్స్ ఫార్ములా స్టార్ట్ చేశాడని చెప్పాను. ఈ రివిజన్ మళ్ళీ మీకు మొత్తం ఉపయోగపడుతుంది. అంటే మహమ్మద్ అలీ జిన్నా 14 పాయింట్స్ ఫార్ములా ఎప్పుడు ప్రకటించాడు అంటే ఈ మోతీలాల్ నెహ్రూ రిపోర్టు తర్వాత 1929లో ప్రకటించాడు. 1929లో 14 పాయింట్ ఫార్ములా గివెన్ బై మహమ్మద్ అలీ జిన్నా. అక్కడి నుంచి మరి కాంగ్రెస్కి దూరంగానే ప్రత్యేక వాదాన్ని, ముస్లింల ప్రత్యేక హక్కులని, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని, ముస్లింలకు ప్రత్యేకంగా కొన్ని చట్టసభల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని పట్టుబడుతూ అలాగా అగ్నికి ఆజ్యం పోస్తాడు మహమ్మద్ అలీ జిన్నా. అతను కూడా మతతత్వవాదాన్ని పెంచి పోషించిన వారిలో అతను ఒక వ్యక్తి. అలాగే సారే జహాసా అచ్చే రాసినటువంటి మహమ్మద్ ఇక్బాల్ కూడా మతతత్వాన్ని ప్రోత్సహించాడు. అంటే ముస్లింలకు అందరికీ సెపరేట్గా దేశం కావాలని ప్రచారం చేశాడు. మొదట్లో హిందువులు ముస్లింలు కలిసి ఉండాలనే సారే జహాసే అచ్చా అని ఒక గొప్ప దేశభక్తి గీతాన్ని రాశాడు. హిందువులు ముస్లింలు అందరూ కూడా హిందుస్థాన్ అని, భాయి అని గొప్ప దేశభక్తుడిగా ఉన్నాడు. ఆ మంచి దేశభక్తి గీతం కూడా రాశాడు. అగైన్ మరలా మతతత్వాన్ని ప్రోత్సహించాడు, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని. మారిపోయాడు అంతే సడన్గాను. అలాగే ఈ వ్యక్తులు కాంగ్రెస్ ముస్లిం లీగ్ పార్టీ ఒకవైపు. సో ఈ విధంగా క్రమేపీ
మతతత్వం పెరిగిపోతూనే వచ్చింది. పెరిగి పెరిగి 1940 నాటికి ఏం జరిగింది? ముస్లిం లీగ్ లాహోర్ సమావేశంలో ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటే మాకు కావాల్సింది, మరి దేన్ని అంగీకరించము అని అధికారికంగానే బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక తీర్మానాన్ని ఆమోదించి పంపించారు. వి వాంట్ సెపరేట్ కంట్రీ, వి నెవర్ యునైట్ విత్ ది హిందూస్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ప్లీజ్ డివైడ్ ది కంట్రీ, డివైడ్ ది కంట్రీ అని వాళ్ళు ఒక తీర్మానాన్ని ఆమోదించి బ్రిటిష్ గవర్నమెంట్కి పంపించారు. అది లాహోర్ తీర్మానం అంటాం. 1940 లాహోర్ తీరం, అదే లాహోర్ తీర్మానం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ సమావేశంలో ప్రత్యేక పాకిస్తాన్ మా ధ్యేయం అని అధికారికంగా ప్రకటించింది ముస్లిం లీగ్ అని అడుగుతుంటాడు ఇది తరచుగా. అంతేకాకుండా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు జరిగాయి. ఈ 37లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం లీగ్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ముస్లిం లీగు ఘోరంగా వైఫల్యం చెందింది. మొత్తం 11 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో ఫుల్ మెజారిటీ సాధించింది కాంగ్రెస్. మరో 2 రాష్ట్రాల్లో ఏలియన్స్ తోటి, వేరే పార్టీ ఏలియన్స్తో ప్రభుత్వాన్ని స్థాపించింది. ఆ తర్వాత కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే, పంజాబ్, బెంగాల్లో ముస్లిం లీగు అధికారాన్ని స్థాపించింది. ఇది ఘోర అవమానం. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అది మహమ్మద్ అలీ జిన్నా తట్టుకోలేకపోతాడు. కనీసం ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనైనా ఫుల్గా మెజారిటీ సాధించుంటే కొంత శాంతించేవాడేమో. కానీ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో కూడా కాంగ్రెస్ తన పట్టు బిగించి అధిక స్థానాలు సంపాదించుకొని ముస్లిం లీగ్ని మట్టి కరిపించింది. దాంతో మరింత స్పీడప్ చేస్తాడు ఎవరు? జిన్నా మతతత్వాన్ని స్పీడప్ చేస్తాడు అక్కడి నుంచి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముస్లింలు వేరు చేయాలి హిందువుల నుంచి అని ప్రత్యేక పాకిస్తాన్ వాదం, హిందువుల వల్ల వాళ్ళకి ఏదో జరిగిపోతున్నట్టు నష్టాన్ని ప్రచారం చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ, మతాన్ని రెచ్చగొడుతూ ముస్లింలు దూరం చేసేసాడు అలాగా ఎవరు? జిన్నా. ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లో కూడా డివైడ్ అండ్ క్విట్ అనే తీర్మానం కరాచీలో చేస్తారు. డివైడ్ అండ్ క్విట్, డివైడ్ అండ్ క్విట్ అంటే భారతదేశాన్ని విభజించి వెళ్ళు అని వాళ్ళు. మన వాళ్ళు ఏంటి? ఉట్టి క్విట్ ఇండియా మూమెంట్ 1942లో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత, క్రిప్స్ రాయబారం విఫలమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ started a movement called Quit India Movement. That's the August resolution. ఆగస్ట్ 8వ తారీఖు 1942లో ఈ క్విట్ ఇండియా మూమెంట్ తీర్మానాన్ని ఆమోదించడం. సో గాంధీ గివెన్ ఏ స్లోగాన్, డూ ఆర్ డై. ఇట్స్ ఎ వైలెంట్ స్లోగాన్, డూ ఆర్ డై. చెయ్యండి లేదా చావండి, అంటే స్వతంత్రమైన సాధించండి లేకపోతే చావడమే బెస్ట్ అని. సో ఇట్స్ ఎ వైలెంట్ స్లోగాన్ గివెన్ బై గాంధీ ఫర్ ది ఫస్ట్ టైం. అంతకుముందు ఎప్పుడు శాంతి అహింస అంటూనే అన్న వ్యక్తి సడన్గా ఏం చేశాడు? ఒక్కసారిగా డూ ఆర్ డై అంటే నినాదాన్ని ఇచ్చాడు. అంటే ఇటుపైన ఇంతకంటే ఇంకా ఎక్కువ కాలం బ్రిటిష్ పాలన భరించడం అనేది బానిసత్వంతో కూడుకున్నది, అది పాపం అని కూడా. ఇట్ ఈస్ ఎ సిన్ టు బేర్ ది బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, అదే బ్రిటిష్ పాలసీ ఫర్దర్. అంటే ఇంతకంటే ఇంక అదనంగా ఇంకెన్నాళ్ళు వాళ్ళ పరిపాలనలో మనం కొనసాగిన అది పాపమే అవుతుంది, ఘోరం, నేరం అది. సో ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేయాలని సో గాంధీ గారు డూ ఆర్ డై స్లోగాను, క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేస్తాడు కదా. వాళ్ళేమో డివైడ్ అండ్ క్విట్ అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అయితే ఈ క్విట్ ఇండియా మూమెంట్ని వీళ్ళు సపోర్ట్ చేయలేదు, ముస్లిం లీగ్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ముస్లిం లీగ్ వ్యతిరేకించింది. హిందూ మహాసభ న్యూట్రల్గానే ఉంది. అలాగే కమ్యూనిస్టులు వ్యతిరేకించారు క్విట్ ఇండియా మూమెంట్ని. ఓకే, సరే, మనం మతతత్వం గురించి కదా చర్చిస్తున్నాం. సో డివైడ్ అండ్ క్విట్ అనేది వాళ్ళ ఇది కరాచీ స్లోగాను, కరాచీ తీర్మానం. తర్వాత ఏమో క్విట్ ఇండియా మూమెంట్ని వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ముస్లిం లీగు.
ఇంకా తర్వాత క్యాబినెట్ మిషన్ రానే వచ్చింది. అంటే అక్కడ ఇంగ్లాండ్లో ప్రభుత్వం మారడం, అట్లీ ప్రధానిగా రావడం, అట్లీ భారతీయులకు అధికారం ఇవ్వడానికి పూర్తిగా నిర్ణయించుకోవడం, తర్వాత ముందుగా ఒక ప్రకటన చేయడం, 1947 ఫిబ్రవరి 20వ తారీఖున ఒక ప్రకటన. ఏంటది? 1948 జూన్లోగా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని. 1948 జూన్లోగా వెళ్ళిపోతాము, ఇండియాని విడిచిపెట్టని ఒక ప్రకటన చేయడం. కానీ ప్రకటన డేట్కి ముందుగానే మళ్ళీ స్వతంత్రం ఇవ్వడం. ఈ మధ్యలో ఈ క్యాబినెట్ మిషన్ అధికార బదలాయింపు కోసం వచ్చింది కదా, మరి దాంతో 1946 ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డే, ప్రత్యక్ష చర్యా దినానికి పిలుపునివ్వడం మరింత కమ్యూనిజానికి ఆద్యం పోసినట్టు అయింది. ప్రత్యక్ష చర్యా దినం, డైరెక్ట్ యాక్షన్ అంటే హిందువులకు వ్యతిరేకంగా కొట్లాటకు దిగమని ప్రచారం చేస్తాడు, పిలుపునిస్తాడు కొట్లాటకే. అప్పుడు హిందువులు చాలామంది చనిపోతారు కలకత్తా, బీహార్ ప్రాంతాల్లో. సో దీంతో మనసు విరిగిన కాంగ్రెస్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ది ప్రపోజల్ ఆఫ్ డివైడ్ ది కంట్రీ. దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ అంగీకరించింది. అంటే ఆ విధంగా ఇన్ని సంఘటనలు మతతత్వానికి దారితీసి అది దేశ విభజనకి దారితీసాయి అన్నమాట. అంటే హౌ కమ్యూనలిజం లీడ్స్ టు డివిజన్ ఆఫ్ ఇండియా, అది మేజర్ క్వశ్చన్. హౌ కమ్యూనలిజం లీడ్స్ టు డివిజన్ ఆఫ్ ఇండియా. మతతత్వవాదం అనేది భారతదేశ విభజనకి ఎలా దారి తీసింది అంటే అక్కడ సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి ఏ ఏ సంఘటనలు ఎలాగా ముస్లింలు దూరం చేశాయి, కొంతమంది వ్యక్తుల స్వార్థం, కొన్ని సంఘటనలు, అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు. ఇప్పుడు శివాజీ వినాయక ఉత్సవాలు జరపడం అనేది ముస్లింలకు వ్యతిరేకంగా జరిపినవి కాదు. అది స్వతంత్ర పోరాటంలో ప్రజల మధ్య ఐకమత్యం కోసం అనుకోకుండా స్టార్ట్ చేసిన ఉత్సవాలు అవి. అఫ్కోర్స్ అవి ముస్లింలని హర్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు హర్ట్ అయితే మాత్రం ఇక్కడ మాత్రం అనుకోకుండా జరిగింది. ఇట్స్ నాట్ అగేన్స్ట్ ది ముస్లిమ్స్, ఫర్ ది పర్పస్ ఆఫ్ యునైట్ ది పీపుల్. అందుకోసం ఈ స్టార్ట్ చేశారు మామూలుగా ఎవరు, బాలగంగాధర్ తిలక్. మరి ప్రత్యేకంగా వ్యక్తులు ప్రోత్సహించారు అది. ఇది కొంతమంది ముస్లిం నాయకులు ప్రోత్సహించడం మరింత ఆద్యం పోసింది. సయ్యద్ అహ్మద్ ఖాను, మహమ్మద్ ఇక్బాలు, జిన్నా, ఇటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గానే ఈ మతతత్వాన్ని ప్రచారం చేశారనమాట. సో దట్స్ వే ది కమ్యూనలిజం లీడ్స్ టు డివిజన్ ఆఫ్ ఇండియా. 1947లో ఆ విధంగా దేశం విడిపోయింది. మామూలుగా విడిపోయిన తర్వాత అయినా అదేమైనా ఆగిందా అంటే విడిపోయిన తర్వాత కూడా ఆగలేదు. దేశ విభజన తర్వాత కూడా ఈ కమ్యూనలిజం అనేది వాళ్ళకి మనకి శాశ్వత శత్రుత్వాన్నే మిగిల్చింది. అంటే ఈ స్వతంత్ర పోరాట టైంలో ముస్లింలని ఎంతలాగా, హిందువుల్ని ముస్లింలని ఎంతలాగా విడదీస్తారంటే వీళ్ళు దేశం విడిపోయే కూడా కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే మనకు వరల్డ్ హిస్టరీలో కూడా ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణలు అని ఉన్నాయి. ఈ రెండు ఏకీకరణలు జాతీయభావాన్ని రెచ్చగొట్టి యూనిఫికేషన్లు సాధిస్తాయి. ఇటలీ ఏకీకరణ కూడా అలాగే జరిగింది. జర్మనీ ఏకీకరణ కూడా అక్కడ జర్మన్ జాతి ప్రజల్ని, జాతీయభావాన్ని, జాత్యహంకారాన్ని రెచ్చగొట్టి యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణ సాధించాడు బిస్మార్క్. ఇటలీలో కూడా ఇటలీ జాతి ఔన్నత్యాన్ని, జాత్యహంకారాన్ని ప్రకటించి అది ప్రజల్లో ఆ భావాలు రెచ్చగొట్టి వాళ్ళు ఏకీకరణ సాధించారు. కానీ ఈ జాతీయ అహంకారం, ఈ జాతీయ భావాలే మళ్ళీ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. ప్రపంచ యుద్ధానికి ఈ జాతీయ అహంకారం, ఈ జాతి ప్రచారం, జాతి ఔన్నత్యాన్ని, మిగతా జాతులు అందరికంటే వీళ్ళ జాతులే గొప్పవని ప్రచారం చేయడం, ఈ అహంకారమే అగైన్ దట్ లీడ్స్ టు ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ఆల్సో అండ్ సెకండ్ వరల్డ్ వార్. ఈ ప్రధాన కారణాలు అవుతాయి. అలాగే భారతదేశంలో కూడా ఈ మతతత్వం ఏదైతే ఉందో ఇది పెంచి పోషించారు. ఇది దేశాన్ని విభజించడానికి చేశారు ఇవన్నీని. హిందువుల నుంచి విడిపోవాలి, మనకు సెపరేట్ అధికారం ఉంటుంది, నేనేమో పాకిస్తాన్కి ప్రధానమంత్రిని అవ్వచ్చని జిన్నా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తుగా మారినటువంటి సయ్యద్ అహ్మద్ ఖాను, వీళ్ళు వాళ్ళ స్వార్థం కొలది వాళ్ళు దేశాన్ని విభజించారు. ఓకే, అంతటితో ఆగిందా అంటే లేదు. ఆ తర్వాత వాళ్ళు కాశ్మీర్ మీద దాడి చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే కాశ్మీర్ రాజా హరిసింగ్
ఇండియన్ యూనియన్లో చేరడానికి తాత్సారం చేయడంతో పాకిస్తాన్ సైన్యాలు సడన్గా వచ్చి జమ్మూ కాశ్మీర్ మీద సడన్గా పాకిస్తాన్ సైన్యాలు వచ్చి 1/3 భూభాగాన్ని ఆక్రమించేశారు కదా. అది ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. పాకిస్తాన్ పిఓసి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని 1/3 వంతు జమ్మూ కాశ్మీర్లోది వాళ్ళ అధీనంలోనే ఉంది ఇప్పటికీ కూడా. ఆ కాశ్మీర్ ఇష్యూ ఇంకా పోలేదు. ఇప్పటికీ మళ్ళీ సెపరేట్గా ఈ వేర్పాటువాదాన్ని భారతదేశంతో కలవకుండా రాజకీయ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొడుతూ 2 దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇప్పటికీ శత్రుత్వం అలా పెరుగుతూనే ఉంది. అలా పెంచి పోషిస్తూనే ఉన్నారు ఈ వేర్పాటువాదాన్ని. అంటే స్వతంత్ర పోరాటంలోనే కాకుండా ఇప్పుడు కూడా పాకిస్తాన్ నాయకులు ఎప్పుడు కూడా ఇండియాకి, హిందువులకి వ్యతిరేకంగా అక్కడ ప్రకటనలు చేస్తూ, పాలసీలు తయారు చేస్తూ, ఆయుధాలను విపరీతంగా కొనుగోలు చేస్తూ, ఇంకా భారతదేశంలోకి తీవ్రవాదులను పంపిస్తూ, జిహాద్ అనే పేరు మీద పెద్ద పెద్ద బాంబులు పెట్టి జన నష్టం, ప్రాణ నష్టం జరిపించడం, ఆస్తి నష్టం కలుగజేయడం, ఇటువంటి యాక్టివిటీస్కి ఇప్పటికీ అదే జరుపుతుంది పాకిస్తాన్. అంటే అదే పాలసీ ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలోనూ అదే పాలసీ, సో దేశాలు విడిపోయిన తర్వాత కూడా అదే పాలసీ. ఇప్పటికీ సామాన్య ప్రజలు, పాకిస్తాన్ సామాన్య ప్రజలు, ఇండియాలో ఉన్న సామాన్య ప్రజలు కలవలేని పరిస్థితి. వాళ్ళే కలవనివ్వట్లేదు. సో ఇప్పటికీ కూడా వేర్పాటువాదం, సెపరేట్, మేము వేరు, మన శత్రువులు ఇండియన్స్ అని ఆ భావాన్ని అక్కడ అలాగా పెంచి పోషిస్తూనే ఇప్పటికీ కలవలేని పరిస్థితి. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య సంబంధాలు అలా తయారయ్యాయి మామూలుగా. సో అది దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. మీరు పేపరు న్యూస్ చూస్తే తెలుస్తుంది. ఉగ్రవాదుల చొరబాటు జమ్మూ కాశ్మీర్లో, బోర్డర్ అవతల నుంచి బోర్డర్ దాటి భారతదేశంలోకి చొరబాటు, కాల్పులు, కొంతమంది సామాన్య ప్రజలు చనిపోవడం, 4 సైనికులు చనిపోయారని రోజు ఏదో ఒక న్యూస్. అంటే బోర్డర్లో ఎప్పుడూ ఉద్రిక్తత. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఏదో మానవ బాంబులు పెట్టడం, లేదా బాంబులు విసరడం, ప్రాణ నష్టం కలిగజేయడం, ఇబ్బందికి గురి చేయడం, ఇలాగా జరుగుతూనే ఉందన్నమాట అప్పటి నుంచి. సో ఎనీహౌ ఆ మతతత్వవాదం అనేది, ఆ కమ్యూనలిజం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎనీహౌ ఇది ఒక మేజర్ క్వశ్చన్. ఇది బర్నింగ్ ప్రాబ్లం. యాక్చువల్గా బర్నింగ్ ప్రాబ్లం అంటే ఇది అవుట్డేటెడ్ ప్రాబ్లం కాదు, ప్రజెంట్ జరుగుతుంది. ఎప్పుడో ప్రారంభమైంది ఇది. ఈ ప్రాబ్లం ఇండిపెండెన్స్ కాలంలోనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా ఇది ఎలా కొనసాగుతుంది. అది బ్యాడ్ లక్ అది. సో ఇది కమ్యూనలిజం ఇన్ ద నేషనల్ మూమెంట్ దట్ లీడ్స్ టు డివిజన్ ఆఫ్ ఇండియా, and also further it has been continuing, it has been running as a burning problem between India and Pakistan. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇంపార్టెంట్ టాపిక్కే. ఒక విధంగా ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటే ఎప్పుడైనా ఏ వ్యాసంలోకైనా లేదా బిట్స్ రూపంలోనైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చాలా కవర్ చేస్తాం మామూలుగా. ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటే ఉపయోగపడతాయి. కానీ ఓకే, అగైన్ రేపు సండే కదా, మండే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే.